సెప్టెంబర్లో రానున్న మార్పులు ఇవే. రేపు మనం సెప్టెంబర్లోకి అయితే అడిగేడుతున్నాం. క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు ముగింపుతో పాటు కొన్ని అప్డేట్లు కూడా ఉన్నాయి. మార్పులు ఏంటి చూద్దాం. మొదటిగా ఆధార్ ఉచిత అప్డేట్. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేటు చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు సంస్థ యుఐడిఏ పొడిగించింది. 3 నెలల్లో 2024 సెప్టెంబర్ 14 వరకు మోగనుంది. దీంతో ఆధార్ కార్డులో మార్పు చేసుకోవాలనుకునే వారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో 50 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇతర కార్డు లావాదేవీలు అందించే రివార్డులు, ఇతర ప్రయోజనాల మాదిరిగానే రూపే కార్డులు వాటితో యూపీఐ లావాదేవీలు అందించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ పేర్కొంది. దీంతో రూపే క్రెడిట్ కార్డుదారులకు ప్రయోజనం కానుంది. సెప్టెంబర్ 1 నుంచి అయితే ఎన్పిసిఐ బ్యాంకులకి అయితే నమోదైతే చేస్తారనమాట. అలాగే వడ్డీ రేట్లు. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడిబిఐ బ్యాంకు డిపాజిట్లను పెంచుకునేందుకు తీసుకొచ్చిన స్పెషల్ ఎఫ్డి స్కీమ్ని అయితే సెప్టెంబర్ 30 అయితే ముగుస్తుంది అనమాట. 447 రోజుల పాటు ఎఫ్డి రేట్లపై 7.35%, సీనియర్ సిటిజన్లకు 7.85% వడ్డీ ఇస్తుంది. ఇంక ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ఏదైతే ఉందో అదైతే అమృత కలష్, పంజాబ్ సింధ్ తీసుకొచ్చిన ప్రత్యేక ఎఫ్డీలో పొదుపు చేయడానికి సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంది. సో మోసపూరిత కాల్కి కూడా చెక్స్ పెడుతున్నారు. అంటే మనకి ఇప్పటి వరకు కూడా కొన్ని స్పామ్ కాల్స్, కొన్ని స్పామ్ మెసేజెస్, అలాగే ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని చెప్పి కొన్ని మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నుంచి వాటన్నిటిని కూడా ట్రాయ్ అయితే కంట్రోల్ చేస్తుంది. మనకు రాకుండా అయితే వాటిని అయితే బంద్ చేస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ కూడా రానున్నాయి. హెచ్డిఎఫ్సి ద్వారా లావాదేవీలు చేసేవారు రివార్డు పాయింట్లు అయితే మార్పులు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. గృహ సిలిండర్ల ధరలు అయితే మార్పు ఉండకపోవచ్చు, కానీ వాణిజ్య అవసరాల కోసం అంటే హోటల్లో ఎలాంటి వాటికి సిఎన్జి వాటికి అయితే ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్ సిలిండర్లు వాటి ధరలు తగ్గిస్తారు. గృహ అవసరాలకు ఉపయోగించుకునే సిలిండర్ మాత్రం పెరుగుతుంది. ఇంకా బ్యాంకులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్డేట్ రాగానే వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇవే అయితే మార్పులు అయితే వస్తున్నాయి అన్నమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.